ఎడ్యుకేషన్ లోన్ 100% ప్లేస్మెంట్ తో జాబ్ తెలుగు స్టూడెంట్స్ కి ఫస్ట్ చాయిస్ సెంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అహ్మదాబాద్ అంతే ఇంకేం అండ్ కంటెస్టెంట్స్కి వస్తే ఇప్పటికీ కూడా అగ్ని పరీక్ష వాళ్ళ దానికి ఎవరు ఏం చేసినా మంచి గెస్ట్గా వెళ్తున్నాం, యాజ్ ఎ ఫ్రెండ్గా వెళ్తున్నాం, యాజ్ ఎ కో కంటెస్టెంట్గా వెళ్తున్నాం కదా. వాళ్ళు కూడా నీది సాంగ్ ఇప్పుడు రీసెంట్గా ఏదైతే చిన్న గ్లిమ్స్ రిలీజ్ చేశారో ప్రతి ఒక్కరు అగ్ని పరీక్షలో ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ కూడా నీవు షేర్లు చేస్తూ ఎంత హ్యాపీగా అంటే నాకు కూడా మా తమ్ముళ్ళు ఎంత మంచి టాలెంట్ ఉందా ఎన్నాళ్ళు దాచాడనమాట అనుకుంటున్నాం మేము అది కూడా. అదే అక్క, మన టాలెంట్ ఎక్కడ పడితే అక్కడ చూపించేస్తే అక్కడ చూపించడానికి ఏముంటుంది. అందుకని దాచుంచావు అనమాట. ఐఎమ్ ట్రైనింగ్ నౌ, అది నేను చెప్పుకుంటా, నేను అంత పెద్ద తోపు దూరం అని చెప్పుకోవట్లేదు. కానీ ఇప్పుడు మిగిలిన దగ్గర అన్నింటి దగ్గర మామూలు మనం బయటకి ఎక్కడికి వెళ్ళినా అది చూపిస్తే మనం కొత్తగా స్క్రీన్ మీద ఏం కనిపించగలం, ఏం చూపించగలం అనేది నా పాయింట్. ఏదైనా అక్కడ ఎమోషనల్ వర్కౌట్ అయితేనే కదా, అది ఆల్రెడీ బయట చూపించేస్తే సేమ్ అక్కడ ఇక్కడ ఒకలానే ఉంటుంది కదా. ఫ్యాన్సే తీసుకెళ్ళిపోయారుగా గ్లిమ్స్ రిలీజ్ చేయగానే సెలబ్రిటీల కన్నా జెట్ స్పీడ్లో ఉన్నారు ఫ్యాన్స్ అంతా. నియర్లీ 6 million వ్యూస్. అసలు చాలా బాగుంది. ఏ అమ్మాయి కూడా చాలా క్యూట్గా ఉంది. యా, వియానా అని తమిళ్ బిగ్ బాస్ అమ్మాయి, తమిళ్ బైలింగ్వల్. ఇక్కడ బిగ్ బాస్ అక్కడ బిగ్ బాస్ని లాగారనమాట. మొత్తానికి 2 బిగ్ బాస్ సెలబ్రిటీస్ కలిపి ఒక బ్యూటిఫుల్ అవుట్పుట్ ఇస్తున్నారు. బైలింగ్వల్ అసలు నిజంగా అంటే చాలా బ్యూటిఫుల్ యాక్ట్ ఉంది. Yeah. అసలు ఇద్దరు క్యూట్గా ఉన్నారు. అంటే లైక్ ఆ మూమెంట్స్ కానీ అంటే థీమ్ ఏంటి, ఆ సాంగ్ థీమ్ ఏంటి తెలుసుకోవచ్చా, సీక్రెటా? ఎప్పుడు 2 లైన్లు చెప్పయ్యా. అంటే ఏం లేదు, లవ్. లవ్ అంటే అబ్బాయి ఎక్స్ప్రెస్ చేస్తాడా, అమ్మాయి ఎక్స్ప్రెస్ చేస్తుందా లవ్? అది చూసి తెలుసుకోవాలి, లీక్స్ చేయకూడదు. ఇప్పటికే నా మీద మా టీం కోపడతారు, అన్న నువ్వు లైవ్లో చెప్పేసావు సగం అని చెప్పి. ఇప్పుడు ఉన్న సగం చెప్పకపోయినా చెప్పిన సగమే చెప్పుకొని ఎలా ఉండబోతుందని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అన్ని ఎమోషన్స్ చూస్తారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే ఇప్పుడు ఏంటంటే మన పక్కింటి అబ్బాయి, అదే ఊర్లో ఎదురింటి అమ్మాయిని లవ్ చేసి అదే ఊర్లో ఉన్న ఒక అమ్మాయి, ఇద్దరు కలిసి లవ్ అనేది సింబల్ అయితే వాళ్ళ మధ్యలో ఏం జరిగింది, తర్వాత వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ తర్వాత కొన్ని జరగడానికి సిచ్యువేషన్ జరగడం వల్ల అబ్బాయి ఏమయ్యాడు, అమ్మాయి ఏమైంది అనేది స్టోరీ. ఓకే, స్టోరీ అయితే చాలా బాగుంది. అంటే అరే మన ప్రతి ఒక్క ఇంట్లో జరిగే ఏదో ఒక మన వాళ్ళదో అంటే అందరూ బ్రేకప్ దగ్గర ఆపేస్తారు. అంటే ఎక్కడైతే డివైడ్ అయిపోయారో అక్కడ ఎండ్ అయిపోతుంది. డివైడ్ అయిన తర్వాత ఇతను ఏం చేశాడు, ఈ అమ్మాయి ఏం చేసింది అనేది ఎవరు పట్టించుకోరు. బట్ ద కాన్సెప్ట్ ఇస్ దిస్. స్టోరీ ఎవరిది? స్టోరీ రైటర్ ప్రకాష్ రెడ్డి అని చెప్పేసి డిఓపి, ఆల్రెడీ మన సైక్ సిద్ధార్థ్ మూవీకి డిఓపి అతను, నందు అన్న యాక్ట్ చేసిన సినిమా సైక్ సిద్ధార్థ్ దానికి డిఓపి అతను, ఇంకొన్ని సినిమాలకి డిఓపిగా చేస్తున్నాడు. సో తంది కాన్సెప్ట్. నువ్వేమైనా ఇన్పుట్స్ కానీ అవుట్పుట్స్ కానీ ఇచ్చావా తమ్ము? ఇన్పుట్స్ అవుట్పుట్స్ అంటే నాకు కొన్ని ఏమైనా సజెషన్స్ అనిపిస్తే ఇస్తా. ఇచ్చావు అంటే లవ్ స్టోరీలో ఇచ్చావా లేకపోతే స్టోరీలో అని కాదు, అంటే నేనేం కొత్తగా ఏం చెప్పలేదు, సేమ్ అతను అనుకున్న స్టోరీనే. బట్ ఏది ముందు ఇలా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి అప్పుడప్పుడు సజెషన్స్. మనకి ఇంప్రవైజేషన్స్ తప్ప క్రియేటివిటీ అంత లేదు కదా మనకి. ఉన్నదాన్ని ఇంప్రవైజ్ చేయడం అంటే చేస్తాను కానీ నేను విన్నది ఏంటంటే ఆల్రెడీ కళ్యాణ్ పడాలాకి మంచి మంచి స్టోరీస్ నరేట్ చేస్తున్నారు, చాలా వరకు స్టోరీస్ వచ్చాయి అని వినడం జరిగింది. సో ఎందుకని మరి రిజెక్ట్ చేస్తున్నావా, ఆలోచిస్తున్నావా, ఆగుతున్నావా? నీ మనసులో ఉన్నది ఏంటి, దేనికోసం వెయిట్ చేస్తున్నావు? రిజెక్షన్ అని కాదు, కొన్ని నాకు చాలా నచ్చినవి ఉన్నాయి, కొన్ని బాగా నచ్చినవి ఉన్నాయి. అంటే ఏదైనా బాగా నచ్చినవి ఒక 2-3 పక్కకు తీసి పెట్టుకొని వాటిని ఎలా వెళ్తే బాగుంటుంది, ఎందులో నుంచి వెళ్తే బాగుంటుంది. ఇప్పుడు వచ్చి ఏదో ఫ్రైడే రోజు వచ్చి మూవీ నెక్స్ట్ ఫ్రైడేకి వెళ్ళిపోయేది కాదు కదా అక్క కెరియర్. ఎన్ని కష్టపడాలి, ఎంత కష్టపడాలి, దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎగ్జిక్యూట్ చేసే పర్సన్ ఎలా ఉండాలి. అంటే మాకేంటంటే చాలామంది, నీకు కూడా తెలుసు, అంటే నువ్వు కూడా అన్నీ ఫాలో అవుతావు కాబట్టి చాలామంది సినిమా చేస్తామని చెప్పి స్టేజ్ల మీద ఒప్పుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నాకేంటంటే డబ్బులు పెడుతున్న వాళ్ళు కూడా, ప్రొడ్యూసర్స్ కూడా సినిమా పిక్చర్లు అయ్యి ఉండాలి. అక్కడే కదా సినిమాని బతికిస్తుంది. అంటే అది అతని కెరీర్ అయి ఉండాలి. అప్పుడే సినిమా బతుకుతుంది, అప్పుడే సినిమా ఏంటి ఎంత డెప్త్ ఉంటుంది అనేది తెలుస్తుంది. సో అలాంటి టీం ఆల్రెడీ అనుకుంటున్నాం. సో గ్రేట్ థింగ్స్ విల్ టేక్ టైం. అందరం 70mm స్క్రీన్ అదే మా తమ్ముడు రాని విజువల్ చేసి ఇలా పేపర్లు చింపి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టేంత సక్సెస్ రావాలని మేము అందరం వెయిట్ చేస్తున్నాం. సక్సెస్ అనేది బోనస్ అక్క, ఏంటంటే ఆ హిట్స్ అనేది బోనస్. బట్ వీళ్ళలో విషయం ఉందిరా అనేది అనిపించుకోవాలనేది నా తాపత్రయం. ఫస్ట్ నేను ప్రూవ్ చేసుకోవాల్సింది అది ఈ సాంగ్తో ప్రూవ్ అవుతుందని కాన్ఫిడెన్స్తో ఉన్నా.
ఏ లేదు, సాంగ్లో ఒక మెచ్యూరిటీని చూసాం. మన ఇంటి దగ్గర పిల్లోడు కదా అనే ఒక ఇన్నోసెన్స్ని చూసాం. ఈ ఇద్దరి మధ్య ఏదో మంచి కెమిస్ట్రీ బాండింగ్ ఏదో నడుస్తుందే అనేలా చూసాం. అండ్ వైట్లో చాలా మంచిగా ఒకలేమో ఏంజిల్లా, ఒకలేమో మంచి హ్యాండ్సమ్గా, అసలు చాలా బాగుంది. టేకింగ్ చాలా బాగుంది, డిఓపి చాలా బాగుంది, అండ్ ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. సో ప్రొడ్యూసర్ ఎవరు? ప్రొడ్యూసర్ తనే ప్రకాష్ రెడ్డి, వాళ్ళ మదర్. వాళ్ళ మదర్. అదే చెప్తున్నా కదా, ఇప్పుడు దీని అవుట్పుట్ ఎందుకు ఇలా వచ్చిందంటే ప్రకాష్కి అది కెరియరే, నాకు అది కెరియరే, వియానాకి అది కెరియరే. ఏదో జస్ట్ అదే వెళ్ళాలి కదా యూట్యూబ్లో డబ్బుల కోసం కాదు మేము చేసింది. మా కెరియర్లు మేము అందరూ కొత్త టీమే, అందరూ కొత్త వాళ్ళే. శివ అని ఇంకో అబ్బాయి ఉంటాడు, శ్రీనివాస్ అని ఇంకో అబ్బాయి ఉంటారు. వీళ్ళందరూ కొత్త వాళ్ళే, కెరియర్లో సాధిద్దాం సినిమాలో అన్న వాళ్ళే. ఇలాంటి వీళ్ళ కలిసి ఎలా ఉంటుంది అనేది అవుట్పుట్లో తెలుస్తుంది ఖచ్చితంగా. అంటే అప్పుడే ఎంత టఫ్ సిచ్యువేషన్స్లో ఉన్నా దీన్ని బతికించాలి అని చెప్పి వాళ్ళు బాగా కష్టపడి తెరకెక్కించారనమాట. నేమ్ కూడా చాలా డిఫరెంట్గా. అది ఎవరు చూస్ చేశారు? ఏది? మీ సాంగ్ టైటిలా ప్రకాష్. అంటే వాటెవర్ మేము గ్లిమ్స్ వదిలిన తర్వాత డిసైడ్ చేసామన్నమాట. ఓ, గ్లిమ్స్ వరకు మాకు ఏంటంటే మేము డౌట్గానే ఉంది, ఏది వెళ్తుంది, ఏది పెడితే బాగుంటుంది. అంటే దానికి మేము ఏం పెట్టాలా అని అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు కొన్ని డిసైడ్ చేసేయచ్చు, ఇది పెడితే ఇదే కదా మన జస్టిఫికేషన్ అని చెప్పేసి. నేను జస్టిఫికేషన్ ఆడియన్స్ వదిలేస్తాం. ఫ్యాన్స్ ఏమన్నారు సాంగ్ మీద? వాళ్ళు నాకు ఆ రెస్పాన్స్కే నాకు ఇంకా ఫిక్స్. ఓకే కొడతామరా బాబు 6. అరే ముందు ఇందులో నేను ఏంటి అనేది ప్రూవ్ చేయండి రా పిల్లలు, ఆ తర్వాత పెద్దదానికి వెళ్దాం అంటున్నారా? వెళ్తారు పక్కా, సూపర్ హిట్ అవుతుంది. నిజమే. అంటే ఒక మంచి పాయింట్ చెప్పావు. అంటే ప్రొడ్యూసర్ అని చెప్పుకోవడానికి తీసామా, సగంలో ఆపేసాం అన్నదానికన్నా సినిమా ఎరా జీవితం, ఇదే ప్రపంచం, ఇది లైఫ్, ఇది కెరియర్ అనుకున్న వాడు ప్రొడ్యూసర్ అయితేనే ఆ సినిమా థియేటర్ వరకు కసి ఉంటుంది. అంటే ప్రతిరోజు సెట్గా వస్తారు, ప్రతిరోజు ఏం జరుగుతుందని చూస్తారు, అతనికి ఏమైనా నచ్చకపోతే చెప్తారు, ఎవ్రీథింగ్. అలాంటి వాళ్ళు ఉంటేనే సినిమా అనేది వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్లన్నీ అలా ఉంటాయి కాబట్టి ఈరోజు అంత పెద్ద సక్సెస్ చూస్తుంది. సూపర్. సో మన పెద్ద బుచ్చిబాబు గారు ఏమంటున్నారు? గారితో మాట్లాడి చాలా రోజులైంది, మాట్లాడాలి. నేను కూడా వెయిటింగ్. అంటే ఎడిటింగ్ వర్క్ చాలా ఉందంట. సో ప్రమోషన్స్ స్టార్ట్ అయిపోయి చాలా హడావిడిగా ఉన్నారు, మొదలు పెడుతున్నారు. ఇంకా ఈ లైఫ్ అంటే ఈ ప్రపంచాన్ని చూసిన తర్వాత నువ్వు నేర్చుకున్న థింగ్స్ ఏంటి? ఏం నేర్చుకున్నావు? బిగ్ బాస్ అనుకోవచ్చు, అగ్ని పరీక్ష అనుకోవచ్చు, ప్రజలు ఏంటి అంటే లైక్ ఇంత అభిమానం, అంటే కొన్ని లెసన్స్ మనం నేర్చుకుంటాం కదా మన లైఫ్లో. ఇది రైట్, ఇది రాంగ్, ఇది 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 కదా అసలైన మూవింగ్ ఏంటి అనేది. అంటే మనకు కొన్ని కనిపిస్తూ ఉంటాయి, కొన్ని తెలుస్తూ ఉంటాయి. అలాగా నువ్వు ఎంటైర్ త్రూ అవుట్ ఈ బిగ్ బాస్ జర్నీ కానీ అప్పుడు నువ్వు జర్నీ చేసింది వేరు. మహా అయితే ఒక 10 మంది, మన ఫ్యామిలీ లేదా మన వర్క్ స్పేస్, ఇంతమంది జనాలు, ఇంతమంది మైండ్ సెట్స్, ఇంతమందితో మాట్లాడడం, ఈ ఒక జర్నీలో ఎవరు మన కోసం ఉన్నారు, ఎవరు దేనికోసం వాడుతున్నారు, ఇలాంటివన్నీ చాలా చూసే ఉంటుంటాం. సో ఏం నేర్చుకున్నావు త్రూ అవుట్ బిగ్ బాస్ జర్నీలో? బిగ్ బాస్ జర్నీలో నేను నేర్చుకుంది ఒకటే, నాకు నేను అర్థమయ్యాను. తర్వాత ఇంతకుముందు ఎవరికి తెలియంది ఏంటంటే నేను ఓవర్ థింకర్. నా బస్సు మిస్ అయిపోతే, ఇప్పుడు బస్సు మిస్ అయిపోయింది, ఇప్పుడు ఎలా ఆటో రాకపోతే ఎలా, కాలేజ్కి ఎలా వెళ్ళాలి, కాలేజ్లో లేట్గా అని చెప్తే వాళ్ళకి ఏం రీజన్ చెప్పాలి, ఎంత ఆలోచించేస్తా. క్లాస్ రూమ్కి వెళ్ళేంతవరకు ఏం చేయాలి అంత ఆలోచించేస్తా. ఆఫ్టర్ బిగ్ బాస్ ఏంటంటే ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా ఓకే లెట్స్ సెటిల్ దిస్ అనే డైలాగ్ చెప్పుకొని ఆల్ ఈజ్ వెల్ అని చెప్పి వెళ్ళిపోతున్నా. అదైతే అంటే బిగ్ బాస్కి వెళ్తే అదే బెనిఫిట్ అని, అంటే ముందు నుంచి నాకున్న ఉన్న వర్డ్ అదే. బిగ్ బాస్కి వెళ్తే మనకు మనం ఏంటో తెలిసిపోతాం. ఒక లైఫ్కి అదొక ట్రైలర్ బిగ్ బాస్ అనేది, మన లైఫ్కి ఒక ట్రైలర్ అది. అంటే సినిమా మొత్తం చూడాల్సిన దానికన్నా ముందు ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి కదా. సో ఆ ట్రైలర్ బిగ్ బాస్ మొత్తం అన్నీ ఉంటాయి. నాది మరీను అన్నీ ఉన్నాయి నా దాంట్లో. రోలర్ కోస్టర్ రైడ్. నువ్వు నేర్చుకున్నది ఏంటి పర్సనల్గా? నేను ఇలా ఉండకూడదు, మనుషులు ఇలా ఉన్నారు, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, మన కెరియర్, అంటే ఇవన్నీ కొన్ని కొన్ని ఉంటాయి కదా. అలా నువ్వు నేర్చుకున్నవి ఏంటి? మనుషులతో మాట్లాడడం అక్క. ఇంతకుముందు తెలుసు కదా మనం ఎవరితో మాట్లాడాం. ఫస్ట్ 2 వీక్స్ కూడా అంతే కదా. నేను ఇంట్లో ఇప్పుడు నా వర్క్ స్పేస్లో కూడా ఇద్దరే, ఇంటి దగ్గర ఇద్దరే, ప్రతి దగ్గర 2-3 తప్ప ఎక్కువ మందిని మనం హ్యాండిల్ చేయలేం. బేసిక్గా మన వల్ల కాదు, చేత కాదు అనమాట. సో ఆఫ్టర్ బిగ్ బాస్ ఓకే సడన్గా ఒక 50 మంది వచ్చినా కెన్ హ్యాండిల్, మాట్లాడవచ్చు ఏంటి వాట్ ఈస్ వాట్. ఎంత తప్పు తెలుసా, అమ్మాయిలు వచ్చి షేక్ హ్యాండ్స్ ఇస్తే ఏదో ఇలా ఏంటి ఇలా, వాళ్ళు వచ్చి ఫోటో దిగితే ఇలా 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 ఏంటది, మీద పడిపోతుంటే ఏం చేయమంట.
పాప వాళ్ళు ఎగ్జైట్మెంట్తో ఉంటారు కదా కళ్యాణ్ అని చెప్పి అందరికి ఫొటోస్ కావాలి కదా, ఎలా ఒకళ్ళు వచ్చేస్తారు, నేను ఎవరికి ఇవ్వాలమ్మా అనే థాట్లో నేను. పాపం వాళ్ళు వచ్చి కళ్యాణ్ని అంత చక్కగా అంత అభిమానంగా, అరే మా ఇంటి అబ్బాయి కదా, మా పక్కింటి అబ్బాయి కదా, మా కాలేజీలో క్రష్, అసలు అమ్మాయిలందరికీ చాలా క్రష్ ఉన్నా ఉంటాయి. నాకు కూడా ఇందాకే జస్ట్ లేటెస్ట్గా తెలిసింది. ఏం నిజం చెప్పాలి తమ్ము, అమ్మాయిలందరూ ఏం పెడుతుంటారు ఇన్స్టాగ్రామ్లో కానీ కింద ఇది కానీ లవ్ సింబల్ పెడుతుంటారు, కిస్ ఎమోజీస్ పెడుతుంటారు. నేను చూడనవన్నీ ఇది మేము ఒప్పుకోం. నేను చూడనక్క నిజంగా. హట్ అవుతారబ్బా, చూడరంటే హట్ అవుతారు. తెలుసు కదా అకౌంట్ నీకే దొరకలేదు అగ్ని పరీక్ష అప్పటికప్పుడు క్రియేట్ చేసిన అకౌంట్ అది. ఎవరికైనా ఇన్స్టాగ్రామ్లో ఒక అకౌంటే ఉంటుంది, మనం ఏంటో 2-3 అకౌంట్లు క్రియేట్ చేసుకో, పాస్వర్డ్లు మర్చిపోయి. అలాంటిది ఈరోజు కళ్యాణ్ పడాలకి ఒక బ్లూ టిక్ ఏంటి 64 ఫాలోవర్స్ నుంచి ఇప్పుడు ఎంత 8 lakh 9 lakh 6 lakhs 64 నుంచి 6 lakh సమ్ చేంజ్ ఫాలోవర్స్. ఈ 1 year కూడా అవ్వలేదు. ఏంటో అప్పుడేమో ఇంతలా కనిపిస్తుంది, హ్యాండిల్ చేయలేం అనమాట. ఇప్పుడేమో ఏదో పెద్ద అబ్బాయిలాగా కనిపిస్తున్నారు. మనకి ఎందుకు వచ్చిన తలనొప్పులు రా బాబు అని చెప్పి. డన్.